కావలి చేవూరు మధ్యలో హైవేను ముట్టడించిన వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని హైవేని 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైవేను నిర్బంధించడం జరిగింది. రామాయపట్నం పోర్టును ప్రైవేటు పరం చేస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ఎంత త్యాగానికైనా వెనకాడబోమని పోలీసులకు, వైసీపీ నాయకులకు ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. పోర్టు దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఎంతో మంది ఉపాధి కోల్పోతారని, కావున ప్రైవేట్ పరం ఆపవలసిందిగా కోరుతున్నామన్నారు. దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కళ ఉందో వాళ్ళందరూ కళలు కన్నటువంటి రామాయపట్నం పోర్టుని ఈరోజు సాధించుకోవాలని చెప్పి స్థానికంగా ఉండేటువంటి అనేక మంది ప్రజలు, మత్స్యకారులు ఆశపడ్డారో అది వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అటువంటి దురాంతకానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి ఆ దురాఘాతాన్ని ఆపాలనేటువంటి లక్ష్యంతో మేమందరం ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి, అయ్యా మేము దాన్ని పరిశీలించి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఏ విధంగా మీకు అవసరపడింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు అధికారులు లేరు. మేము దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళకి నిన్ననే మరలా కూడా రిమైండ్ చేసాం, అర్జీలు ఇచ్చాం, మెయిల్ పెట్టాం. ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు మమ్మల్ని లోపలికి వెళ్తుంటే బలవంతంగా నెట్టివేయడం, మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజల మీద, మత్స్యకారుల మీద చేయి చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులు మా పట్ల గోండాల్లాగా వ్యవహరించడం జరిగింది. అయితే మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది దాదాపు 95% పూర్తయింది. ఇంకా 5% ఉంది. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కండిషన్లు చూస్తే నవ్వు వస్తున్నాయి. 5,000 కోట్ల రూపాయలది 1,500 కోట్లకి ఇస్తాడంట. ఆ 1,500 కోట్ల రూపాయలతో పాటు ఈరోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి 2,079 కోట్ల రూపాయల అప్పుతో నిర్మించారో ఆ అప్పు తాలూకు డబ్బు కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. దానితో పాటు ఈరోజు మిగిలినటువంటి ఆ 5% పనులు ఏదైతే మిగిలిపోయాయో అది కూడా ప్రభుత్వమే చేస్తుందంట. ఒకవేళ చేయనటువంటి పక్షంలో ఆ ఎవడైతే లబ్ధిదారులు వస్తాడో ఇప్పుడు కాంట్రాక్టర్, ఆయనే ఆ పనులు చేసి వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ 1,500 కోట్ల రూపాయలు మినహాయించుకోవచ్చు అంట. అంటే 750 కోట్లు ఇప్పుడు చేతిలో పెడతారు. ఇంకా మిగతా 750 కోట్లు కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ లెక్క ఈ లెక్క చూపించి 5% కాదు 10% పోయింది, దాని రేట్లు ఇప్పుడు ఏ విధంగా అయితే మచిలీపట్నం పోర్టు ఆ రేట్లు పెంచుకుంటూ పోతున్నాడో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచి దాన్ని ఏదో 5% పూర్తి చేయించి దానికి 750 కోట్లు అయిపోయిందని చెప్పి మొత్తం మీద ఒక 750 కోట్ల రూపాయలకు మాత్రమే దీని అమ్మకానికి స్కెచ్ వేసి 1,500 కోట్లుగా చూపించి ఈరోజు ఏ విధంగా అంచెలంచెలుగా దోపిడీకి పాల్పడుతున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే తొలి దశలో పాపం మత్స్యకారుల దగ్గర నుంచి ఈ పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు 850 ఎకరాలు సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు మత్స్యకారులందరికీ చెప్పాడు, మీ అందరికీ నేను అండగా ఉంటా, ఈ ప్రాంతానికి సంబంధించి మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, మీకు ఆ పోర్టు నిర్మాణం అయినంత వరకు మీరు జీవన భృతి కోల్పోకుండా మీకు ప్రతి నెలా కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్టు అప్పుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశాడో ఆ ప్రాంత మత్స్యకారులకి అదేవిధంగా నేను కూడా మీకు అందజేస్తానని చెప్పి అప్పుడు దాని ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకు 3,000 రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు, అందజేశారు. ఈరోజు పాప మా మత్స్యకారు కుటుంబాలు అడుగుతున్నాయి, అయ్యా మేము జీవనోపాధి కోల్పోయాం, ఉన్న భూములు ఇళ్ళు వదిలేసాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ వాటిని ఏమాత్రం నిలబెట్టుకోకుండా ఇచ్చినటువంటి వాటిని అమలు చేయకుండా కొంగలో తొక్కి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి అవసరం ఒక్కొక్కటిగా అమ్ముకునేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గం, ప్రత్యేకించి కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అనేక పోరాటాలు చేయడం జరిగింది, అనేక పాదయాత్రలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం దాని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆలోచనలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఈ ప్రాంతానికి ఆ రామాయపట్నం పోర్టు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ఆ రోజు కావలి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కూడా వెళ్ళి, సార్ దశాబ్దాల కళ, ఆ ప్రాంత ప్రజలు ఒక నినాదంతో ఉన్నారు, ఇవి కనకపట్నాలుగా మారాలి, కావలి కందుకూరు అంటే రామాయపట్నం రావాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి రామాయపట్నం పోర్టు సాధించండి, రామాయపట్నం పోర్టు మంజూరు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఇంత లోపల కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత మేము అందరం కూడా అనుకున్నాం, ఆయన పాపం చేస్తానన్నాడు,
ఈ ప్రాంత ప్రజల దురదృష్టమో ఏమో తెలియదు. కరోనా మహమ్మారి ఆవరించింది. దానివల్ల ఈరోజు ఈ పోర్టు రాకుండా ఆగిపోయిందని చెప్పి భావించాం. కరోనా కష్టకాలం ముగియగానే కరోనా 1 వచ్చింది, కరోనా 2 వచ్చింది. రెండో విడత కరోనా అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రోజు మనం వాళ్ళకు మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఖచ్చితంగా ఈరోజు ఆ రామాయపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని సాధించాలి, నిర్మించాలి, మంజూరు చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా నిధులు ఇవ్వడంతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాన్ని మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ఆస్తిని చంద్రబాబు నాయుడు 1,500 కోట్ల రూపాయలు కలపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దురదృష్టకరమైనటువంటిదంటే ఒకటి పిలిచేశాడు, నేను దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాను, DBFOT కింద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనండి అని చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన దాంట్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1,500 కోట్లకు ఇచ్చేస్తా 5,000 రూపాయలకు సంబంధించింది. అంటే పప్పు బెల్లాలకు పనిచేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తయారయ్యాడంటే ప్రజల ఆస్తి దంచుకోండి, పంచుకోండి అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈరోజు ఒక్కొక్కటి అప్పచెప్పేటువంటి పరిస్థితిలో రామాయపట్నం పోర్టు, అదేవిధంగా కావలి నియోజకవర్గం జువోదిన్న ఫిషింగ్ హార్బర్, ఇవన్నీ కూడా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీగ ప్రాంత ప్రజలకు మంచి చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఎప్పుడైతే తీగ ప్రాంతం అభివృద్ధి చెందద్దో ఈ పక్కనంతా కూడా యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్టు 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ కూడా తీగ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే కంపెనీకి కొంత ల్యాండ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకించారు. అక్కడ ఉన్న మత్స్యకారులు, ఆడ ఎవరైతే రైతాంగం వారంతా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం, అన్యాయం. ఈరోజు ఈ విధంగా ప్రభుత్వ సంపదని, మత్స్యకార సంపదని, మత్స్యకార హక్కుని ఈరోజు ఏ విధంగా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారని చెప్పి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది, అడగడం జరిగింది. కానీ ఇంతలోకి మరి అది జరిగి ఒక 2 months కూడా కాలేదు. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5,000 కోట్ల రూపాయలతోటి ఈ పోర్టు, రామాయపట్నం పోర్ట్ అనేది నిర్మించి దాదాపు 4 డెక్స్ కూడా రెడీ చేసి దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్, రైల్వేస్కి సంబంధించిన గైడ్స్ అవన్నీ కూడా శాంక్షన్స్ చేయించి ఇచ్చేస్తే అటువంటి దాన్ని 1,500 కోట్లకి ఇచ్చేస్తామంటాం. దాంట్లో కూడా 750 కోట్లు కడితే చాలు, మిగతావి ఇందాక అన్న చెప్పినట్టు మిగతా వర్క్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఆ 750 కోట్లు కూడా పుటకాయ స్వాహ. ఈ విధంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేదేమో కానీ సంపద క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బోట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటినీ కూడా అమ్మేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఏ విధంగా No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.